హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జీనియస్ జంక్షన్ ఛానల్. ఈరోజు ఏపీ డిగ్రీ సెమ్ 1 ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కోరమండల్ ఫిషర్స్ రిటర్న్ బై సరోజినీ నాయుడు దాని యొక్క సమ్మరీని ఈరోజు చూద్దాం. కోరమండల్ ఫిషర్స్ by Sarojini Naidu is a poem that celebrates the lives of fishermen on the Coromandel coast of India. సరోజినీ నాయుడు రచించిన కోరమండల్ ఫిషర్స్ కవిత భారతదేశంలోని కోరమండల్ తీరంలోని ఉన్న జాలర్ల జీవితాలను కీర్తిస్తుంది. It depicts their daily routines, their close relationship with the sea, and their courageous spirit as they venture out to fish. కోరమండల్ ఫిషర్స్ కవిత మత్స్యకారుల రోజువారీ జీవితచర్య, సముద్రంతో వారి అనుబంధాన్ని మరియు చేపలు పట్టడానికి వారు సముద్రంలోకి వెళ్ళినప్పుడు ప్రదర్శించే ధైర్య సాహసాల్ని వర్ణిస్తుంది. The poem is also interpreted as an allegory for India's struggle for independence, with the fishermen's freedom and connection to the sea symbolizing the nation's desire for liberation. సరోజినీ నాయుడు రచించిన కోరమండల్ ఫిషర్స్ కవితను భారతదేశ స్వతంత్ర పోరాటానికి ఒక రూపకంగా కూడా అన్వయించవచ్చు. ఇందులో మత్స్యకారుల స్వేచ్ఛ మరియు సముద్రంతో వారి అనుబంధం దేశ విముక్తి ఆకాంక్ష ప్రతీకగా నిలుస్తుంది. కోరమండల్ ఈజ్ సౌదర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. కోరమండల్ భారతదేశం యొక్క దక్షిణ తీరం. In poem, poet addresses the life of fisherman who works very hard for fishing to make a living with it. ఈ కవితలో మత్స్యకారులు తమ జీవితాన్ని చేపలు పట్టేందుకు చేసే కఠోర శ్రమను కవి వివరిస్తారు. The story of poem begins with poetess who is asking fishermen brothers to wake up as night has passed and sun rises, and rising sun has bring some good news for us that the day would be better. ఈ కవిత ప్రారంభంలో ఒక పిలుపుతో ప్రారంభమవుతుంది. లేవండి సోదరులారా, లేవండి, రాత్రి గడిచిపోయింది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఈ ఉదయం మనకు మంచి కబురు తెచ్చింది, నేటి రోజు మనకి మరింత మంచిగా ఉంటుంది. The cold wind which was blowing strong at night has fallen asleep in the arms of rising day like a little child that cried all night. రాత్రంతా ఏడ్చి అలసిన పసిపాపల రాత్రిపూట బలంగా వీచిన చలిగాలి ఉదయించే సూర్యుడి కౌగిలిలో నిద్రలోకి జారుకుంది. Come fishermen brothers, let's collect our nets from the shore and set our boat free. We have to go to capture fishes from sea as we are the king of the sea. రండి మత్స్యకార సోదరులారా, తీరం నుంచి మన వలలను తీసుకుందాం, పడవను ముందుకు నడిపిద్దాం, మనం సముద్రపు రాజ్యులం కాబట్టి చేపలను వేటాడటానికి వెళ్ళాలి. We should not waste more time. Let's go fast and follow seagull's call. Sea is like our mother and clouds are like our brother and waves are our partner. ఎక్కువ సమయం వృధా చేయకుండా వేగంగా వెళ్దాం. తల్లి లాంటి సీగల్ పిలుపును, అన్న లాంటి మేఘాలను, భాగస్వామి లాంటి అలలను అనుసరిద్దాం. When sun fall, where will we go and where would we be? God knows. It is all in sea God's hand. We will go wherever they will drive us. సూర్యుడు అస్తమించినప్పుడు ఎక్కడికి వెళ్తామో, ఎక్కడ ఉంటామో ఆ దేవుడికే తెలుసు. అదంతా ఆయన చేతిలోనే ఉంది. ఆయన మమ్మల్ని ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్తాం. The poet is talking about that God who holds the storm in his hair, and if there would be any storm, then it will hide us in his breast. కవి తుఫాను తన జుత్తులో పట్టుకున్న ఆ దేవుని గురించి మాట్లాడుతున్నారు. మరియు ఏదైనా తుఫాను వస్తే అది మనని తన గుండెల్లో దాచుకుంటారు అని చెప్తున్నారు.
How sweet is the shade of coconut trees and the amazing scent of mango grove and the beautiful light of the full moon touching sea sand. How sweet environmental look when full moon's light touches sea sand and sweet sound of the air. కొబ్బరి చెట్ల నీడ ఎంత మధురం, మామిడి తోటల అద్భుతమైన సువాసన, సముద్రపు ఇసుకను తాకే పౌర్ణమి యొక్క అందమైన కాంతి ఎంత మధురం. పౌర్ణమి కాంతి సముద్రపు ఇసుకను తాకినప్పుడు పర్యావరణం ఎంత మధురం, గాలి యొక్క మధురమైన శబ్దం. But sweeter than these things is when the drop of ocean touches your face like it is kissing us. These drops are sweeter because it feeds us and helps us in making a living. Come on, brothers, let's take our boats to the edge of the verge where low sky meets the sea. బిందువులు కానీ వీటికంటే మధురం ఏమిటంటే సముద్రపు బిందువులు మరింత మధురం, ఎందుకంటే అది మనకు ఆహారం ఇస్తుంది మరియు మన జీవనానికి సహాయపడుతుంది. రండి సోదరులారా, మన పడవల్ని తక్కువ ఆకాశం సముద్రం కలిసి అంచుకు తీసుకెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సమ్మరీ విన్నారు కదా, దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే వీడియోని మరలా ఒకసారి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ వీడియోస్ మరింత కావాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.